టీడీపీ జనసేన పార్టీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం ఏంటని అనుకుంటున్నారా? అవును, టీడీపీ జనసేన పార్టీలు ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బస్సులు ఇస్తామంటూ ఆర్టీసీ ముందుకొచ్చింది. ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాసిన లేఖకు సమాధానంగా ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కబురు పంపారు. చిలకలూరిపేటలో ఈ నెల 17న భారీ బహిరంగ సభను టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించాయి. కొత్తగా బీజేపీ కూడా కూటమిలో చేరడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరవుతున్నారు. ఈ సభకు తమ శ్రేణులు తరలివచ్చేందుకు వీలుగా బస్సులు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన ఆర్టీసీ ఎన్ని బస్సులు కావాలో ఇంటెండ్ ఇవ్వాలని కోరారు. గతంలో నిర్వహించిన సభలకు తమకు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని టీడీపీ జనసేన పార్టీలు కోరాయి. కానీ ఆర్టీసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో జగన్ సర్కార్పై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే చిలకలూరిపేట సభకు మాత్రం బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది. ప్రధాని మోదీ హాజరవుతారనే సమాచారంతో బస్సులు ఇస్తామన్నారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన ఉమ్మడిగా ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బస్సులు అద్దెకివ్వాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్లకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరానున్నారు. తగినన్ని బస్సులు అద్దెకు ఇవ్వాలని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు అద్దె బస్సులు కావాలని లేఖ రాసినా ఆర్టీసీ స్పందించలేదని, కానీ వైఎస్ఆర్సీపీ సమావేశాలకు మాత్రం బస్సులు పంపుతూ వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ అయి ఉండి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తగదని, సభకు వచ్చిన ప్రజలు తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లేందుకు రవాణా సౌకర్యం చాలా ముఖ్యమన్నారు. కేవలం అధికార పార్టీకి మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో సహేతుకం కాదని, ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించే నిమిత్తం అద్దె బస్సులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మరోసారి కోరుకుందన్నారు. చిలకలూరిపేట సభకు అద్దె బస్సులు ఇవ్వాలని పార్టీ తరపున కోరుతున్నామని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ స్పందించి ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కబురు పంపింది.